పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 9వ అధ్యాయము 53 నుంచి 55 వచనాలు. ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి. చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం గమనించాలి, యేసు ప్రభువారు తన శిష్యులు సమరయ అనేటువంటి ప్రాంతాలకు వచ్చారు. ఈ సమరయ ప్రాంతాల్లో ప్రవేశించారు, కానీ యెరూషలేముకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. ఇక్కడ ఉదాహరణకి, మన ఇంటికి వచ్చిన వ్యక్తి మన ఇంటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతే చాలా బాధపడతాం. అలాగే ఈ సమరయ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా యేసు ప్రభువారు అలాగే ఆయన శిష్యులు వచ్చినట్టు వచ్చి యెరూషలేముకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. ఇక్కడ 52వ వచనంలో, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరు, కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. చూడండి, అంటే యేసు ప్రభు వారిని ఈ సమరయ ప్రాంతంలో ఉన్నవారు చేర్చుకోలేకపోయారంట. ఎందుకంటే ఆయన వెళ్ళాలనుకున్నది ఎక్కడికి? యెరూషలేమునకు. యెరూషలేముకు వెళ్ళేవాడు ఇక మా ఇంట్లోకి ఎందుకు, మా గృహానికి ఎందుకు, మా ఊరికి ఎందుకు అన్నట్టుగా నిర్లక్ష్య ధోరణిలో ఈ సమరయ పట్టణస్థులు లేక సమరయ గ్రామస్తులు ఆలోచన కలిగి ఉన్నప్పుడు, యేసు ప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులలో ఒక ఇద్దరు శిష్యులకి కోపం వచ్చింది. ఆ శిష్యులు ఎవరంటే యాకోబు, యోహాను. యాకోబు, యోహాను ఎవరు? వీళ్ళు అన్నదమ్ములే కదా. యాకోబు, యోహాను ఇద్దరు కూడా అన్నదమ్ములే. ఈ అన్నదమ్ముల కోపం వచ్చి వెంటనే ఏమంటున్నారు? ప్రభువును ఇలా అడుగుతున్నారు, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడిగారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మమ్మల్ని కానీ నిన్ను కానీ ఈ సమరయ పట్టణస్థులు యెరూషలేము వెళుతున్నాము కనుక మనం చేర్చుకోవట్లేదు, వారి గ్రామంలోకి ఆహ్వానించట్లేదు, వారు మన కోసము ఆతిథ్యం చేయటం లేదు, మనకు సమయం ఇవ్వట్లేదు, కాబట్టి నీకు ఇష్టమైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వారిని దహించేటట్టుగా, వారిని కాల్చివేసేటట్టుగా చేయటం నీకు ఇష్టమా అని అడిగినప్పుడు ప్రభు వెంటనే ఆయన వారి తట్టు తిరిగి వారిని ఏం చేశాడు? గద్దించాడు. నేను రక్షించడం కోసం వచ్చాను కానీ నశింపజేయడానికి నేను రాలేదన్నట్టుగా ప్రభు వారిని గద్దించాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, నిజంగా మానవులుగా ఉన్నటువంటి మనము అగ్ని దిగి వచ్చి వారిని నాశనం చేయలాగిన ఒకవేళ ప్రార్థన చేస్తే, ఒకవేళ మనవి చేస్తే దేవుడు వింటాడా? వినడా? కొంతమంది దైవజనులు ఏం చేస్తుంటారు? అగ్ని దిగు, అగ్ని దిగు, అగ్ని దిగు అంటుంటారు కదా. అది దిగేది లేదు, వీళ్ళు కాలిపోయేది లేదు. అగ్నిని మనం దించడం మన చేత కాదు. ఒకవేళ అగ్ని దిగితే మనం ఏమైపోతాం చెప్పండి? అగ్ని దిగి రావడము అనేది ఆయా ఔషధాలను బట్టి దేవుడు దిగి వస్తాడు. హెబ్రీ పత్రికలో ఇలా రాయబడింది, చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుంచి, అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము, ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని రాయబడింది. హల్లెలూయా. అంటే దేవుడు దహించే అగ్ని ఆయా సందర్భాలను బట్టి దహించేస్తాడు. ఉదాహరణకి ఎవరైనా పొలం వేసుకున్నారు అనుకుందాం, ఆ పొలంలో వరి వేసుకున్నారు, వరి వేసిన తర్వాత వడ్లన్నీ తీసుకుపోయి ఇంట్లో పెట్టేశారు. ఇప్పుడు గడ్డిని ఏం చేస్తారు? ఉపయోగపడే గడ్డిని తీసుకుపోయి వాము వేసుకుంటారు, లేదా ఒక దగ్గర కుప్పేసుకుంటారు. ఉపయోగం కాని దాన్ని ఏం చేస్తారు? కాల్చి వేస్తారు. అంతేగాని వడ్లు ఉండగానే దాన్ని కాలుస్తారా? కాలవరు కదా. అంటే ఎప్పుడు కాలవాలో యజమానికి తెలుసు. అలాగే దేవుడికి కూడా ఎవరిని ఎప్పుడు కాల్చాలో, ఎవరిని ఎప్పుడు సరిచేయాలో, ఎవరిని ఎప్పుడు దండించాలో ఆయనకు బాగా తెలుసు. ప్రభు అనుకుంటే నన్ను మీ గ్రామంలోకి ఆహ్వానించట్లేదు, మీరు మీ గ్రామంలోకి నన్ను రావడానికి ఇష్టపడలేదు అని ప్రభుయే కోపపడి ఒకవేళ అగ్ని దిగొచ్చేటట్టుగా చేసింటే ఆ పట్టణాలు నాశనం అయిపోయాయి. కాబట్టి ప్రియులారా, ఒక మానవుడి యొక్క ప్రార్థన విని
అగ్ని దిగి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అంటే బైబిల్లో ఉన్నాయి. అవసరాన్ని బట్టి దేవుడు అగ్ని అయినటువంటి దేవుడు దిగివచ్చి అక్కడ ఉన్న ప్రదేశాన్ని, అక్కడ ఉన్న మనుషులను పాడు చేస్తాడు. దేవుని చేత చేయబడిన ప్రతి మనుషులు దేవుని మనుషులే, కానీ దేవుని కొరకు ప్రత్యేకంగా సమర్పించుకున్న వారి పట్ల సరైనటువంటి అవగాహన లేకపోతే, సరైనటువంటి ఆలోచన లేకపోతే తప్పకుండా ఆ సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ అయిన దేవుడు దహించు అగ్నిగా దిగివచ్చి వారిని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇందుకు ప్రతిగా మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా కని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను అని రాయబడి. బాగా గమనించండి, ఇక్కడ ఏలియా అనే దైవజనుడిని చూస్తాం. ఇక్కడ ఏలియా అనే దైవజనుడు, ఏలియా అనే దైవజనుడు ఒక ప్రాంతంలో ఉండగా అహజ్యా అనేటువంటి రాజు ఏం చేశాడంటే ఆ ఏలియాని పట్టుకొని రాపోండి అన్నాడు. కారణం ఏంటంటే ఈ అహజ్యా అనేటువంటి రాజు కిటికీలో నుంచి పైనుంచి కింద పడి ఆయన బలహీన పడిపోయాడు, రోగంతో ఉన్నాడు. ఈ రోగంతో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఏం చేయాలి? వాస్తవంగా రోగంతో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి ఏం చేయాలి అని అంటే 2 పనులు చేయాలి. ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది హాస్పిటల్లో చూయించుకోవాలి. ఈ 2 తప్ప మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదు, విగ్రహాలకు సంబంధించిన విషయాల కొరకై విచారణ చేయకూడదు. కానీ ఈ అహజ్యా అనేటువంటి ఇశ్రాయేలు రాజు ఏం చేశాడో తెలుసా? ఎక్రోను దేవత దగ్గరికి, లేకపోతే బయల్జోబు వద్దకు వాని యొక్క పనివారిని పంపిస్తారు. వాని యొక్క పనివారిని పంపించినప్పుడు మధ్యలో ఏలి అనే దైవజనుడు ఎదురుపడి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అసలు దేవుడు నాకు తెలియపరిచాడు, మీ రాజు అయినటువంటి అహజ్యా పైనుంచి కింద పడ్డాడు, ఆయన బ్రతుకుతాడా చస్తాడా, తనకున్న రోగం పోతుందా పోదని విచారణ చేయటం కొరకై బయలుజోబునందుకు మీరు వెళ్తున్నారు కదా, నిశ్చయంగా తన మనసు మీద తాను పడి అట్లే చచ్చిపోతాడని మీరు వెళ్ళి ఆ రాజుకు చెప్పండి అన్నాడు. ఎవరైతే ఈ వర్తమానం తీసుకుపోయి రాజుకు చెప్పారో వెంటనే ఆయన కోపం వచ్చింది. ఆ ఏలి అనేవాడే నా గురించి వ్యతిరేకంగా మాట్లాడింటాడు, నా క్షేమం కోరాలి కానీ నేను చచ్చిపోతానని చెప్పాడా, పోయి పట్టుకొని రాపోడని 50 మందిని పంపించాడు. 50 మందికి తోడు ఇంకొకరిని లీడర్ని పంపించాడు. మొత్తం ఎంతమంది? 51 మంది వెళ్ళారు. 51 మంది వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇలా మాట్లాడారు. 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించున్నాడనెను. నిజంగా ఇక్కడ మాట్లాడే మాట ఎలా ఉందంటే, నువ్వు రాజు కంటే గొప్పోడు ఏమి కాదన్నట్టుగా దైవజనుడిని చీపుగా మాట్లాడుతున్నాడు. ఈనాడు సేవకులు అంటే చాలా సీప్ అయిపోయింది. నిజమే, అధికారులు అంటే చాలా విలువిస్తారు, కానీ సేవకులు అంటే నీచంగా చూసే సమాజం మనం చూస్తున్నాం, సంఘాలు చూస్తున్నాం, క్రైస్తవులు కూడా చూస్తున్నాం. లోక సంబంధమైన నాయకుడు ఏదైనా తొందరగా రా అంటే 5 నిమిషాలు రమ్మంటే 1 నిమిషంలో పోయి కూర్చుంటారు అక్కడ. దైవజనుడు 10 నిమిషాలకు రమ్మంటే 10 గంటలకు కూడా రారు. కారణం ఏంటో తెలుసా? లెక్కలేని తరం అది. ఇక్కడ రాజు తరపున వచ్చినటువంటి అధిపతి ఏమంటున్నాడో తెలుసా? రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, తొందరగా దిగిరా ఏలియా అని పిలిచాడు. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలో ఒక మాట తీసుకున్నాడు ఏలియా గారు. నిజంగా నేను దైవజనుడైతే, నువ్వు అన్నట్టుగా నిజంగా నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని కాల్చివేయనుగాక అన్నాడు. మంచి మాట చెడ్డ మాట ఇది? వినడానికి చెడ్డగానే ఉంది, అనుకోవడానికి కూడా చెడ్డగానే ఉంది, కానీ అవసరం వచ్చింది అక్కడ. ఎందుకు అవసరం వచ్చింది అని అంటే, ఒక రాజు ఇశ్రాయేలు రాజు అయినప్పటికీ ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యొద్ద విచారణ చేయక, ప్రార్థన చేయక, విగ్రహారాధన నమ్ముకొని దాని వైపు పరిగెత్తుతున్నాడే. దేవుడి వైపు తిరగవలసిన వాడు దేవునికి ఇష్టం లేనటువంటి విగ్రహారాధన వైపు తిరిగి విచారణ చేస్తున్న కారణాన్ని బట్టి నిజంగా దేవుడు రోషం గలవాడు కదా. ఏలియా కూడా దేవుని పక్షాన ఉన్నవాడే కదా, ఆయన కూడా రోషం గలవాడే. కాబట్టి ఆ రోషం కలిగినటువంటి దైవజనుడు నిజంగానే దైవజనుడు అయితే ఆ 50 మందిని దహించునుగాక అన్నాడు. వెంటనే 50 మంది
దహించబడ్డారు. ఈలోగా రాజు కనిపించింది, నేను పంపించినటువంటి 50 మంది, తనకు అధిపతిగా ఉన్నవాడు ఒకడు 51 మంది పంపించానే, అసలు ఎటుపోయారు, అసలు తిరిగి రాలేదని చెప్పేసి రాజుకు మరలా ఆలోచన వచ్చి ఇలా చేశాడు. 2 రాజులు 1 అధ్యాయం 11 వచనం. మరలా రాజు 50 మందికి అధిపతి అయిన మరి ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించున్నాడని. అంటే రెండోవాడు కూడా ఏం చేశాడు, ఇక్కడ రాజు పిలుస్తున్నాడు, త్వరగా రా, నువ్వెంత నీ బ్రతికెంత అన్నట్టుగా, కేర్లెస్గా, విలువ లేనట్టుగా, రెస్పెక్ట్ లేకుండా పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలియా దైవజనుడు ఇలా అన్నాడు, 12వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాకని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి వాని 50 మందిని దహించి వేసెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? మొత్తానికి 102 మంది చనిపోయారు. మొదట వచ్చిన 51 మంది, రెండోసారి వచ్చిన 51 మంది, మొత్తము 102 మంది అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేయడం జరిగింది. ఇక 3వ సందర్భాన్ని మనం చూస్తే 13వ వచనంలో, ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన 50 మంది ప్రాణమును నీ దృష్టికి ప్రియమైనగా ఉండనిమ్ము అన్నాడు. చూడండి, రాజు నిజంగా 3 పంపించాడు. 3 కూడా ఏలియా దైవజనుడి దగ్గరికి వచ్చారు. అయితే ఇద్దరేమో రాజు ఆజ్ఞాపిస్తున్న, త్వరగా దిగు, త్వరగా వచ్చేసేయని ఆజమాయి చేశారు, అధికారం చూపించారు, సులకనగా మాట్లాడారు. కానీ 3వ వాడికి అర్థమైంది, ఆల్రెడీ 102 మంది చనిపోయారు. ఇక 102 మంది చనిపోయినప్పుడు ఇంక వీడు జాగ్రత్తగా ఉండడా? చెప్పండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనకు దెబ్బలు తగిలినప్పుడు తెలియక ఏదో పొరపాటు తగిలింది అనుకుంటాం. నెక్స్ట్ టైం తగిలినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇక 3వ బ్యాచ్కి నాయకుడిగా ఉన్నటువంటి వాడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఇలా అడిగాడు, దైవజనుడా మోకాళ్ళ మీద ఉన్నాడు. చూడండి ఎంత తగ్గింపు, చూడండి, మోకాళ్ళ మీద ఉండి, దైవజనుడా దయచేసి నీ దాసులైన ఈ 50 మంది ప్రాణముల నీ దృష్టికి ప్రియమైనగా ఉండనేమో, చిత్తగించము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను గనుక అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చాను. ఇది జరిగిన సంగతి. అంటే పంపించినటువంటి 153 మందిలో 102 మంది అగ్ని చేత దహించబడ్డారు. 51 మంది బ్రతికి బట్టగట్టి దైవజనుడైన ఏలియాను రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఈ రాజు దగ్గర తీసుకెళ్లిన తర్వాత దానికి ముందు ఏం జరిగిందో తెలుసా? దేవుని దూత, యెహోవా దూత ఏలియాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళు, భయపడొద్దు, ఆ రాజు పిలుస్తున్నాడు, వీళ్ళు వచ్చింది అందుకోసమే, నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుని ఆజ్ఞ మేరకు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాజుతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం చూద్దాం. 16వ వచనం. అతడు వచ్చి రాజును చూసి, విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతకు బయల్జేబునొద్ద విచారణించుటకై దూతలను పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదు అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను. హల్లెలూయా. సేవకుని మాట ఎంత విలువైనదో అర్థం చేసుకోవాలి. సేవకుని మాటను తృణీకరించిన, దేవుని తృణీకరించిన, అది మనకు నష్టాన్ని తీసుకొస్తుంది. నిజంగా అహజ్యా రాజుకు దేవుడు తెలుసు, దైవజనుడు ఏలియా తెలుసు, తన గుణమేంటో తెలుసు. అయినప్పటికీ కూడా తన ప్రవర్తన సరిగా లేదు. ఈనాడు క్రైస్తవ బిడ్డలు కూడా ఏదైనా చిన్న బలహీనత వస్తే మూఢనమ్మకాల మీదకి వెళ్ళిపోతున్నారు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, శాతబడుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు, లేదా జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా రకరకాల పరిస్థితులు గుండా వెళుతూ పైగా ఏమైనా జరిగితే దేవుడు మాకేమి చేయలేదు. నో, దేవుడు చేస్తాడు. దేవుడి మీద ఆధారపడితే, నిజంగా దేవుడిని నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా దేవుడు చేస్తాడు. 46వ కీర్తన మొదటి వచనం ఏమో తెలుసా?
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. సహాయకుడి దగ్గరికి రాకుండా సంపేవాని దగ్గరికి వెళ్ళిపోయి చేసేదంతా చేసుకొని చివరికి లాస్ట్కి దేవుడు మాకేం చేయలేదు అనేటువంటి క్రైస్తవ బిడ్డలు లేకపోలేదు ప్రియులారా. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నీ ఆలోచన ఎలా ఉంది? ఆలోచించు. దేవుని పేరు చెప్పుకొని, దేవుని బిడ్డలమని చెప్పుకొని లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, విగ్రహ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, అపవాది సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఏదో 4 మాటలతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడా? ఏలియా దైవజనుడు విగ్రహం అంటే ఓర్చుకోలేకపోయాడు. కారణం ఏంటంటే దేవునికి విగ్రహం అంటే ఇష్టం లేదు. విగ్రహారాధన దేవునికి ఇష్టం లేని పని. ఆ పైగా విగ్రహాల దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం కూడా దేవునికి ఇష్టం లేని పని. ఇష్టం లేని పని చేస్తూ ఉన్నదున్నట్టుగా చెప్పిన ఏలియా దైవజనుని కూడా గద్దించాలనుకున్నాడు రాజు. కానీ చివరికి తాను పడుకున్న మనసు మీద తానే పడి చనిపోయాడు. అందుకే ఇలా రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21-2 వచనాలు చదువుదాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదనని ప్రభుని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ఈరోజున వాక్యం ఇచ్చిన మన జీవితాల్లో ఎక్కడ తిరిగినా, ఎన్నిసార్లు దేవుడిని విడిచిపెట్టినా, ఎన్నిసార్లు దేవునికి ఆయాసకరంగా ఉన్నా దేవుడు సమయం ఇస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ బ్రతుకులో మారు మనసు పొందాలని, నీ మనసు మార్చుకోవాలని, వైఖరిని మార్చుకోవాలని, నీ ప్రవర్తన మార్చుకోవాలని. ఇప్పటికైనా దేవుని వైపు తిరుగుతావని ఎదురు చూస్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావు దేవుడికి దూరంగా ఉన్నాగా అందుకే బాగున్నాను అనుకుంటున్నావు. దేవుడికి దూరంగా ఉన్న దేవుడు ఏమనట్లేదులే అనుకుంటున్నావేమో. ఉన్నట్టుండి తుఫాను వచ్చినట్టుగా ఆ శ్రమ నీకు వస్తే తట్టుకోగలవా? అహజ్యా రాజు ఎంత ప్రశాంతంగా దేవుని మీద ఆధారపడి దైవజనుని పిలిపించుకొని, అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా అని తను ప్రార్థన చేసుకొని ఆ దైవజనునితో ప్రార్థన చేయించుకుని ఒకవేళ ప్రయత్నించింటే ఆయన మంచం మీద చనిపోకుండా మంచం మీద లేచి నడిచే కృపనిచ్చేవాడు దేవుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి 153 మందిలో 102 మంది చనిపోవాల్సిన అవసరం కూడా లేకపోయేది కదా. కాబట్టి నేనేమో చెప్తున్నట్టు ఇక్కడ మనం అగ్ని దిగి రామంటే దిగి రాదు అగ్ని. అవసరాన్ని బట్టి అగ్ని అయినటువంటి దేవుడు దిగి వచ్చి వారిని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇప్పుడు ఏలియా దైవజనుడి ప్రార్థన విని అగ్ని అయినటువంటి దేవుడు దిగి వచ్చి ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వారందరినీ దహించి వేశాడు, కాల్చి వేశాడు. మరికొన్ని సందర్భాల్లో మనం చూస్తే సొదొమ గొమొర్రా పట్టణస్థులు కూడా ఎంత చెప్పినా సరే, లోతు చెప్పినా సరే ఆయన మాట విననందుకు ఏం చేశాడు దేవుడు? ఎన్నిసార్లు గద్దించిన వినకపోతే హఠాత్తుగా మరణిస్తారంట. నాశనం రానే వస్తుంది. నిజంగా లోతు తన భార్య పిల్లలు ఊరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అగ్ని గంధకములు పడి ఆ పట్టణాలు 2 కూడా దహించి వేయబడ్డాయి. దేవుని మాట విననందుకే కదా. కాబట్టి ఏలియా దైవజనుని ప్రార్థన విన్నటువంటి దేవుడు, ఏలియా దైవజనుని మాటే నా మాట అనుకున్నటువంటి దేవుడు అగ్ని రూపముగా ఆయన దిగి వచ్చి అక్కడ వారందరినీ కూడా దహించి వేశాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ప్రార్థన, మనం ఏలియా దైవజనుని యొక్క ప్రార్థన నిజంగా ఎంత విలువైందో చూడండి. ఆయన ఒక్క మాట చెబితేనే అగ్ని దిగి వచ్చి అంతమంది చనిపోయారు. ఒకవేళ ఆయన ప్రార్థన చేసి ఈవెన్ రాజును కూడా దేవుడు అగ్నితో దహించి వేసేవాడే. ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళకముందే రాజును సైతము దహించి వేసే శక్తి కలిగిన వాడు దేవుడు. కానీ అక్కడ ఏలియా దైవజనుడు ప్రార్థన చేయలేదు. నిజంగానే దైవజనుడు అయితే ఇలా జరగాలి అన్నాడు అంతే, ఒక్క మాట. దైవజనుడి మాట ఎప్పుడు దేవుడు నెరవేరుస్తాడు. అందుకే దైవజనుడి నోట మంచి మాట రావడానికి సరైనటువంటి జీవితాలు మనం జీవించాలి. దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు మన మీద ఉండులాగున దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మరొక సందర్భంలో ఏలియా దైవజనుడు ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37 నుంచి, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు
నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ ఏలియా దైవజనుడు మరలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రతి ప్రార్థన వెనక ఒక కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కన్నీటి వెనకాల ఏదో ఒక సమస్య ఉన్నట్టుగానే ప్రతి ప్రార్థనలో దాని వెనకాల ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇక్కడున్న సమస్య ఏంటో తెలుసా? అహాబు అనేటువంటి ఇశ్రాయేలు రాజు ఉన్నాడు. ఈ రాజుతో పాటు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టేసి బయలు దేవతను పూజించుతున్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. అంటే వీరు కూడా ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యంలో ఇలా రాయబడింది, తల్లి ఎట్టిదో పిల్ల కూడా అట్టిదే అని కూడా రాయబడింది. ఆవు దూడ ఎక్కడ మేస్తాయి? తల్లి ఎక్కడ మేస్తే పిల్ల కూడా అక్కడే మేస్తుంది, అంతే. దాని ధైర్యం ఏంటి తెలుసా? నా తల్లికి దెబ్బలు పడితే కదా నాకు పడేది. నా తల్లికి తెలియదా? నన్ను కన్నటువంటి తల్లి కాబట్టి ఆమె ఎలా ప్రవర్తిస్తే నేను అలా ప్రవర్తిస్తాను, అంతే. దాని ధైర్యము, దాని బలం కాదు, దానికి ఉన్నటువంటి జ్ఞానం కాదు, కానీ తన తల్లే. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తే మన పిల్లలు కూడా మంచి పనులు చేస్తారు. మనం సరైన త్రోవలో ఉండకపోతే మన పిల్లలు కూడా సరైన త్రోవలో ఉండరు. మన త్రోవ తప్పిపోతే మన పిల్లలు కూడా త్రోవ తప్పిపోతారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, రాజే తప్పిపోయాడు, ఇక రాజు పరిపాలన కింద ఉన్న ప్రజలు కూడా తప్పిపోయారు. ఇదన్నిటిని చూస్తున్నటువంటి ఏలియా దైవజనునికి చాలా బాధ కలుగుతుంది. యెహోవా దేవుడు బయలు దేవుడు కాదని ఎన్నిసార్లు చెప్పినా సరే వారు వినటం లేదు. విననప్పుడు ఆయన ఒక శపథం చేశాడు. పైగా వారికి కరువు కూడా వచ్చింది. ఈ కరువుకు కారణం నువ్వే అని రాజు అంటున్నాడు. ఈ కరువుకు కారణం నువ్వే అని ఏలియా దైవజనుడు అంటున్నాడు. సరే, మన ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవ అని ఏలియా దైవజనుడు ఏం చెప్పాడు? మనకు అందరికీ తెలిసి ఈ మాట. ఒక ఎద్దును తీసుకురండి, కట్టెలు పేర్చండి, దాని మీద కిరోసిన్ పోయొద్దు, దాని మీద అగ్ని పెట్టవద్దు, దానికి అదే కాలిపోవాలి. బయలుదేవుడైతే బయలుదేవుడు, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడని అక్కడ ఒక శపథం చేశాడు. ఒక పందెం వేశాడు. ఆ పందెంలో వారి వంతుగా వారు ప్రయాసపడ్డారు, కానీ ఏమాత్రము కూడా అగ్ని కాల్చివేయలేదు. వాళ్ళ బయలు దేవత యొక్క పేరును బట్టి మాంసమంతా దహించి వేయబడాలని ఎంత కేకలు వేసి కత్తులతో కోసుకొని భయంకరమైన సౌండ్లు చేసి భయంకరమైనటువంటి స్థితిగతులు వారన్నీ ప్రదర్శించారు. ఎన్ని రకాలుగా ప్రదర్శించినా ఆ బయలుదేవత రాలేదు, ఈ మాంసాన్ని కాల్చివేయలేదు. కానీ రెండవ భాగంలో ఏలియా దైవజనుడు ఆ విధంగానే మాంసం తీసుకొచ్చి కట్టెల మీద పెట్టి, ఆ పైగా మళ్ళా వాటి మీద నీళ్లు పోసి తడిపేసి అగ్ని వేయకుండానే అగ్ని దిగి రావాలి, దహించు అగ్ని అయిన దేవుడు దిగొచ్చి ఆయనే కాల్చివేయాలనుకొని ఆయన ఇలా ప్రార్థన చేశాడు. 37వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడు ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. హల్లెలూయా. ఏలియా దైవజనుడు అగ్ని దిగిరమ్మని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మొదటనేమో నేను నిజంగా దైవజనుడైతే, నిజంగా సేవకునైతే, నిజంగా దేవుని బిడ్డనైతే వీరందరూ దహించబడాలన్నప్పుడు దేవుడు అలాగే చేశాడు. ఇక్కడ దేవుణ్ణి గెలిపించటానికి, దేవుణ్ణి ఒప్పించటానికి, దేవుని గురించి రోషంగా నిలబడ్డాడు కనుక ఆయన చేసిన ప్రార్థన విని అగ్ని దిగి వచ్చి ఆ మాంసం అంతటిని కూడా దహించి వేసింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం రోషంగా దేవుని కోసం మనం నిలబడి ప్రార్థన చేయాలి. దేవుని పక్షాన మనం ఉండి ప్రార్థన చేయాలి. లోకానుసారంగా బ్రతుకుతూ, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవునికి ఇష్టం లేని బ్రతుకుతూ ఏదో ప్రార్థనకు వచ్చాము ప్రార్థించాలి కదా అనే ఉద్దేశంతో నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవునికి వినపడదు. ఏలియా చేసిన సింపుల్ ప్రార్థన, ఏలియా గంటసేపు ప్రార్థన చేయలేదు, సింపుల్గా ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను బుగ్గి చేయడము, దహించడం అనేది
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని పక్షాన మనం నిలబడి ప్రార్థన చేయాలి. దేవుని కోసం నిజంగా జీవిస్తూ ప్రార్థన చేయాలి. ఏలియా దైవజనుడు నిజంగా దేవుని కోసం బ్రతుకుతూ నిజంగా నేను దైవజనుడైతే అనే మాటకే దేవుడు కూడా కార్యం జరిగించేశాడు అక్కడ. రెండోదిగా, దేవుని పక్షాన ప్రజలు చెదిరిపోయారు. దేవుని దగ్గర ఉండవలసిన వారు లోకానుసారంగా తిరుగుతున్న కారణాన్ని బట్టి సహించలేకపోయాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు అంతటిని కూడా కాల్చివేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అంతకుముందు బయలుదేవుడు అనుకున్నారు. యెహోవాయే దేవుడిని ఒప్పుకొని ఆ రోజున గొప్ప వధ జరిగింది. ఎంతోమందిని చంపేశారు. చివరికి ఆ ప్రజలందరూ కూడా ప్రభు వైపు తిరిగారు. కాబట్టి నా జీవితాల్లో మనం చేసే ప్రార్థన ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించేదిగా ఉండాలి, ప్రభు వైపు తిరిగేదిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దైవజనురాలుగా, దైవజనుడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు బ్రతుకుతూ ప్రార్థిస్తే నీ ప్రార్థన వింటాడు. బ్రతుకుతూ నువ్వు దేవుని పేరట పలికే ప్రతి మాటను దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆమేన్ అంటాడు. ఆయనకు అనుకూలంగా లేకుంటే ఆయన ఆమెన్ అనడు. 100 సార్లు కానీ రోజంతా మనమే ఆమెన్ అనుకోవాల్సింది తప్ప ఏముండదు అక్కడ. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే మనకు కూడా ఇష్టమే, దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును కాకంటే ఆమెన్ అని అంటారు కదా, మంచిదే. ఆమెన్ అంటున్న నీ నోరు దేవుని మహింపరిచిందా? ఆమెన్ అంటున్నటువంటి నీ నోరు దేవుని కొరకే జీవిస్తుందా? ఆమెన్ అన్నటువంటి నీ జీవితము దేవునిలో పరిపూర్ణంగా ఉంటున్నావా? అలా ఉంటే ఆమెనను, తప్పకుండా దేవుడు కూడా ఆమెన్ అంటాడు. సరైన జీవితం జీవించకుండా ఏదో పేరుకు మాత్రం ఆమెనని, పేరుకు మాత్రం ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయాన్ని మనం గమనిస్తే, దావీదు భక్తుని యొక్క కుమారుడైనటువంటి సొలొమోను ఇలా ప్రార్థన చేశాడు. చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను తను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి అని మాట చూస్తాం. అంటే ఇక్కడ సొలొమోను అటువంటి రాజు ప్రార్థన చేయడం ముగించేశారు. ప్రార్థన చేయడం ముగించిన తర్వాత ఆకాశం నుండి అగ్ని దహన బలులను ఏం చేసిందంట? దహన బలులను దహించి వేసింది. అంటే ఆయన యొక్క ప్రార్థనను, ఆయన యొక్క స్తుతి ఆరాధనను, ఆయన ఇచ్చినటువంటి బలులను దేవుడు అంగీకరించడానికి గుర్తుది. ఎన్ని ఆయన దేవునికి బలులు అర్పించాడో తెలుసా? 5వ వచనంలో రాయబడింది, రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. చూసారా, ఇన్ని బలులు అర్పించాడు దేవుడు. ఈ రోజుల్లో ఒక్క పొట్టేలో లేకపోతే ఒక కోడిని ఇవ్వాలంటే ఎన్ని ఊరు తిరుగుతారు కదా. దేవునికి ఇవ్వాలంట మంచి కోడి కావాలి, మంచి పొట్టేలు కావాలి, మంచి దున్న కావాలి, లేకపోతే మంచి ఎద్దు కావాలని ఎన్నో ప్రయాసాలు పడతారు. నిజంగా సొలొమోను రాజు అయితే దేవునికి బలులు అర్పించాడు. ఆ బలులు అర్పించి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన అయిన అనంతరము అగ్ని దిగి వచ్చి ఆ దహన బలులన్నింటినీ కూడా దహించి వేసింది. అంటే ఆయన జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. దేవుని సందులో ప్రార్థన చేసి దేవుని కొరకు చేయవలసిన బలియాగం అర్పించి ఆయన చేశాడు గనుక ఆయన ప్రార్థన విని ఆ యొక్క బలులను అర్పించి, నిజమే మనం ఇచ్చే ప్రతి కానుక దేవుడు అంగీకరించాలంటే కూడా మనం కూడా ఏం చేయాలి తెలుసా? నిజమైనటువంటి ప్రేమతో మనం ఇవ్వాలి. నిజమైన ప్రేమతో దేవునికి స్తుతి ఆరాధన చేయాలి. ఎప్పుడైతే నిజంగా దేవుని స్తుతిస్తూ నువ్వు ప్రార్థిస్తావో తప్పకుండా ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు దేనిని నాశనం కావాలని కోరుకుంటున్నాము, దేనిని పాడు చేయమని ప్రభువుని అడుగుతున్నాము, దేనిని మార్చమని ప్రభువుని అడుగుతున్నాము, తప్పకుండా ఆ కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే ప్రియులారా, దేవునికి బలి అర్పించటంలో కయ్యని హేబేలు జీవితంలో మనం చూస్తే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కానీ కయ్యని అర్పణ దేవుడు అంగీకరించే కారణం ఏంటంటే ఆయన దేవునికి ఇష్టం లేని జీవితం జీవించాడు. ఆదివారం కావచ్చు, మిగతా వారాలు కావచ్చు, మనము దేవుని పేరట ఇచ్చే ప్రతి కానుక ఎలాగిస్తున్నామో అది చూస్తాడు దేవుడు. నువ్వు ఇచ్చే విధానాన్ని బట్టి ఏదో ఇవ్వాలంటే ఇస్తే దానివల్ల నీకు ఏం ప్రయోజనం లేదు, నష్టపోతాను. నాకు అంతే. దేవునికి ఇచ్చి నష్టపోతారంటే నష్టపోతారు. ఎప్పుడో తెలుసా? సరైన అవగాహనతో దేవునికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వకుండా సనుగుతూ గొనుగుతూ ఒకవేళ ఇస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నిజంగా దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని పని కొరకు ఇవ్వాలి,
దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతో ఒకవేళ మురళరిపించినట్టుగా నువ్వు స్తుతి ఆరాధన సమర్పిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన అగ్ని దిగి వచ్చి దహన బలులను దహించి వేసినట్టుగా మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం చేసే ప్రతి ప్రార్థనలో ఏముండాలి? స్తుతి ఆరాధన ఉండాలి, స్తుతి ఉండాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. జరిగిన సంగతులు, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేస్తూ వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ మనం ప్రార్థన చేయాలి. వెంటనే ప్రార్థన చేయమంటే కొంతమంది వెంటనే పరలోకమున్న తండ్రి, ఇదిగో ఆయన బాగలేడు, ఆమె రోగం అవుతుంది, ఆమె జ్వరం అవుతుంది, ఆమెను బాగా చేయ ప్రభు, యేసునామములో ఆమేన్ అని అంటారు కొంతమంది. అట్లా కాదు. దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకొని కొంత స్తుతించి ఆయనకు స్తోత్ర బలులు అర్పించి మన ప్రార్థన అవసరం చెప్పినప్పుడు తప్పకుండా దేవుడు దానిని అంగీకరిస్తాడు, తగిన జవాబు మనకు అనుకరిస్తాడు. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.